మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం వేతనాలు పెంచిందని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నం అన్నారు. యూనియన్ 3వ మహాసభను పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం నుండి బ్యాండ్ మేళాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా ఈ ర్యాలీ సాగింది. సంఘ నాయకులు, కార్మికులు దారి పొడవునా నినదిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో కార్మిక సంఘం నేతలు అభివాదం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నం మాట్లాడుతూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పట్టణ ప్రజానీకం కోసం నిత్యం వీధులను శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలకులు మారుతున్న సమస్యలు తీరడం లేదని పేర్కొన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీయూసీ నాయకత్వాన సీనియర్ నాయకుడు ఎస్ విలాస్ గారు మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద ఒక ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన కర్తవ్యము అన్ని రంగాలకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు జీతాలు పెరిగినాయి, కానీ మున్సిపల్ రంగానికి జీతం పెరగలేదు. మా యొక్క డిమాండ్ యొక్క మహాసభలో కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా 2022కు పిఆర్సీ అనగా వేతన సవరణ సమయం దాటిపోయింది. 2022 జూలైకి అయిపోయింది. 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వేతనాలు పెంచలేదు. దానికి మేము ఈ రోజు నుండే ఉద్యమాలు ప్రారంభిస్తున్నాము. మా యొక్క సమస్యలు పర్మనెంట్ చేస్తానన్నారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానన్నారు. జనాభాకు అనుకూలంగా సిబ్బందిని పెంచాలా. ఇటువంటి సమస్యల మీద ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క జిల్లా కమిటీలు వేసి విలాస్ గారి నాయకత్వాన మా జీతాలు ఇంతవరకు ఇంకా రాలేదు, పిఎఫ్ లెక్కలు కూడా లేదు. మేము ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ముఖ్యమైనటువంటి నినాదం ఏంటంటే పర్మనెంట్ కార్మికులకైనా కానీ ఎవరికైనా కానీ ఇంకా వేతన సవరణ వెంటనే జరగాలని, అదేవిధంగా కర్ణాటకలో, మద్రాసులో, కేరళలో రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. అందుకనే వేతనాలు కూడా మున్సిపల్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.